కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని క్రీడాకారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తుందని, దేశం రాష్ట్రానికి పతాకాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు తమ శిక్షణ, పోటీలకు సంబంధించిన అంశాలను మంత్రికి వివరించగా వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్న మంత్రి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్రీడా శాఖ అధికారులు, కోచ్లు, ఎంపికైన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచి ఏషియన్ గేమ్స్ అవుతాయి, కామన్వెల్త్ అవుతాయి. ఐ థింక్ ఈ నెల 21st. అండ్ హౌ లాంగ్ ఇస్ ద టూర్? హౌ లాంగ్? ఎన్ని రోజులు ఉంటారు? 10 days ఉంటాం. 10 days. 21st బయలుదేరుతున్నాం సార్. August 1st, 2nd కదా రిటర్న్ సార్. నా ఈవెంట్స్ అయితే ఓన్లీ 24th ఒకటి, 28th ఒకటి సార్. 2 days. సో ఇంట్లో ఏమన్నారు? హ్యాపీయా? ఫస్ట్ టైం కదా సార్, చాలా హ్యాపీ. ఇంట్లో వచ్చేసరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఇట్లా ఒక యాక్చువల్గా రీచ్ అవ్వడం, ఒక ఎమ్మెల్యే, ఎంపీని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ కాదు కదా సార్. బట్ వచ్చేసరికి మీలాగా ఇంత పెద్ద లెవెల్లో ఉండి ఒక అథ్లీట్గా మమ్మల్ని మీరు గుర్తించి ఇండియా ఆడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది సార్. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రక్చర్డ్గా చేయాలమ్మా. ఎందుకంటే నేను శ్రీని కలిసాను, శ్రీచర్ క్రికెట్. సో శ్రీని నేను మెటర్ బిఫోర్ షీ రోస్ టు ఫేమ్. ఏమైందంటే నాకు ఆలోచన ఒకసారి కలుద్దాం, ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైజాగ్ వచ్చింది ప్రాక్టీస్కి. అప్పుడే మెద్దాం, బీసీసీఐ పర్మిషన్ తీసుకుని వీ డిడ్ అ సెషన్. ఇట్లని కూర్చొని వాళ్ళతో మాడితే 2 things దట్ కాట్ మీ. ఒకటి, వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ప్రోత్సహిస్తున్నారు, ఉమెన్ బాగా చేయాలంటున్నారు, కానీ ఎక్కడ ఏ స్టాండ్ కూడా వైజాగ్లో మేము ఆడుతున్నాం, ఎక్కడ ఒక స్టాండ్ కూడా మహిళా పేరు పైన లేదు అన్నారు, ఒక గేట్ లేదన్నారు. అయితే వెరీ పవర్ఫుల్ వాళ్ళు చెప్పింది. అది ఇమీడియట్గా చేసాం, స్టాండ్ అండ్ అ గేట్ నేమ్ చేసాం. దాని తర్వాత శ్రీ స్టోరీ విన్న తర్వాత మీరందరూ ఎంత కష్టపడారో ఈ స్థాయికి వచ్చినాకనేది అప్పుడు అర్థమైంది. శ్రీ వాళ్ళ నాన్న ఒప్పుకోలే క్రికెట్ ఆడేదానికి. సో వాళ్ళ నాన్ని బ్లాక్మెయిల్ చేసింది శ్రీ. నన్ను ఇఫ్ యూ డోంట్ లెట్ మీ ప్లే, నేను ఎగ్జామ్స్ రాయనని. సో నేను మీ 15 మంది కలిసినప్పుడు ఏంటంటే ఐ సీ 15 స్టోరీస్, 15 సాక్రిఫైసెస్. ఇప్పుడు మాకు రాజకీయాలు ఏంటంటే కావాలంటే ఒక రోజు బ్రేక్ తీసుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఫెస్టివల్స్ లేదు, ఏం లేదు, ఎవ్రీ డే you have to be on prime, and it is not at all easy. So I saw that sacrifice. I genuinely felt no time for Andhra also to do it more structured. మాకు ఫెస్టివల్స్ అంటే మేము వెళ్ళే నేషనల్స్, ఇంటర్నేషనల్స్ అంతేనా మీకు? అంతేనా? ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు, వెకేషన్ అయిపోయింది. ఆ టోర్నమెంట్ 2-3 days అయిపోయింది. You done, huh?